స్టార్ట్ విత్ పర్మిటేషన్ కాంబినేషన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్. ప్రీవియస్గా మనం 4 మార్క్స్ క్వశ్చన్స్ కొన్ని చేసాం. రిమైనింగ్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. సో ఐ థింక్ ప్రిపేర్ అయిన వాళ్ళు కంపల్సరీ ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్కి. సో స్టార్ట్ ద క్లాస్. సో ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ a cricket team of 11 players from 7 batsmen and 6 bowlers such that there will be at least 5 bowlers in the team. ఒక క్రికెట్ టీంను ఫామ్ చేయడానికి మనకి 7 బ్యాట్స్మెన్ని 6 బౌలర్స్ని ఇచ్చాడు. ఆ టీంలో అట్లీస్ట్ 5 బౌలర్స్ ఉండడానికి ఒక టీంని ఫామ్ చేయడానికి మనకి నంబర్ ఆఫ్ వేస్ ఎన్ని అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఈ క్వశ్చన్లో మీకు 3 వర్డ్స్ని మీరు ఐడెంటిఫై చేయాలి. ఒకటి సెలెక్టింగ్, ఇంకొకటి మనకు 7 బ్యాట్స్మెన్ అండ్ 6 బౌలర్స్ అన్నాడు అంటే అండ్. సో సెలెక్టింగ్ అనే వర్డ్ని ఫోకస్ చేయాలి. సెకండ్ అండ్ అనే వర్డ్ 7 బ్యాట్స్మెన్ అండ్ 6 బౌలర్స్. నెక్స్ట్ నువ్వు ఐడెంటిఫై చేయాల్సింది అట్లీస్ట్. ఈ 3 వర్డ్స్ నువ్వు అబ్జర్వ్ చేయాలి. ఈ 3 వర్డ్స్ని అబ్జర్వ్ చేస్తే నీకు క్వశ్చన్ పైన నీకు క్లారిటీ వస్తుంది. అదేంటంటే సెలెక్టింగ్ అంటే కాంబినేషన్ క్వశ్చన్ అంటే అర్థం చేసుకోవాలి. ఇచ్చిన క్వశ్చన్ కాంబినేషన్ సంబంధించిన అంటే ఎన్సీఆర్కి సంబంధించిన క్వశ్చన్, ఇది ఎన్పిఆర్ కాదు, ఎన్సీఆర్ క్వశ్చన్ ఇది సెలెక్షన్ బట్టి. నెక్స్ట్ అండ్ అంటే నీకు బ్యాట్స్మెన్ని బౌలర్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఆ రెండు మల్టిప్లై చేయాలి. అంటే అండ్ అంటే ఇంటూ ప్రొడక్ట్ అట్లీస్ట్ 5 అన్నాడు. అట్లీస్ట్ 5 అంటే మినిమం 5 అంతకన్నా ఎక్కువ అంటే ఎంతమంది వస్తారు? 6 బౌలర్స్ కాబట్టి 5 ఆర్ 6 ఇది నీకు క్వశ్చన్లో ఉండేది. కాబట్టి మన క్వశ్చన్లో ఎలా రాయొచ్చు మనం? గివెన్ దట్ నంబర్ ఆఫ్ బ్యాట్స్మెన్స్ ఎంత మనకి 7. నంబర్ ఆఫ్ బౌలర్స్ ఎంత మనకి 6. సో నంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఎంతమంది ప్లేయర్స్ కావాలి మనకి? టు బి సెలెక్టెడ్ ఎంత? 11 మెంబర్స్. సో ద టీమ్ కంటైన్స్ గివెన్ దట్ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? టీమ్ కంటైన్స్ అట్లీస్ట్ 5 బౌలర్స్ అన్నాడు. సో 5 బౌలర్స్ మీన్స్ 5 or 6. సో మీన్స్ మే 5 or 6 bowlers. 5 or 6 bowlers. కాబట్టి మనం టీమ్ సెలెక్ట్ చేసేటప్పుడు ఒక టీంలో 5 మెంబర్స్ ఉండడానికి పాసిబిలిటీస్ ఎంత? ఒక టీంలో 6 మెంబర్స్, 2 టీంలు సెలెక్ట్ చేస్తాం. ఆ 2 టీంలకి పాసిబిలిటీ రాస్తాం. ఒక టీంలో 5 మెంబర్స్ బౌలర్స్, ఇంకో టీంలో 6 మెంబర్స్. కాబట్టి ఏం రాస్తాం? టీమ్ కంటైన్స్ 5 బౌలర్స్. నెక్స్ట్ టీమ్ కంటైన్ 6 bowlers. సో టీమ్ కంటైన్ 5 బౌలర్స్లో మనకి ఫస్ట్ బౌలర్స్ సెలెక్ట్ చేయండి. సో నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 5 bowlers ఫ్రమ్ 6 bowlers. 6 bowlers నుంచి 5 bowlers సెలెక్ట్ చేయాలి. ఎంత మనకి? 6C5 ఆర్ వాల్యూ బిగ్గర్ నెంబర్ ఉన్నప్పుడు మనకి ఎన్సీఆర్ ఫార్ములా వాడచ్చు. ఏం చెప్పాము? ఎన్సీఆర్ అంటే ఎన్సీఆర్ ఈక్వల్ టు NCN మైనస్ అని ఒక ఫార్ములా చెప్పారు. ఎన్సీఆర్ ఈక్వల్ టు NCN మైనస్ ఆర్. ఈ రెండు ఒకటే కాబట్టి n మైనస్ ఆర్ 6 మైనస్ 5 ఎంత? 1. 6C5 వాల్యూ 6C1 వాల్యూ ఒకటే కాబట్టి 6C1 వాల్యూ ఎంత? NC1 అంటే n అన్నాము. 6C1 అంటే 6. నెక్స్ట్ నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ రిమైనింగ్ ప్లేయర్స్. 6 players. టోటల్గా మనకి 11 మెంబర్స్ కావాలి. 5 బౌలర్స్ని సెలెక్ట్ చేసినాం. 5 బౌలర్స్ని
సెలెక్ట్ చేసుకున్నాం ఇక్కడ. సో 5 బౌలర్స్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత 11లో 5 పోతే 6 అంటే 6 మెంబర్స్ సెలెక్ట్ చేయాలి మనం. 6 ప్లేయర్స్ ఎక్కడ నుంచి రిమైనింగ్ 6 ప్లేయర్స్ ఫ్రమ్ 7 బ్యాట్స్మెన్. సో 7లో నుంచి మనం 6 సెలెక్ట్ చేయాలి అంటే ఎంత 7C6. సేమ్ 7 - 6 ఎంత 1 అంటే 7C1 అంటే 7. ఇప్పుడు టోటల్గా ఎంత అండ్ బౌలర్స్ అండ్ బ్యాట్స్మెన్. సో నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ selecting 5 bowlers and 6 batsmen. And అంటే 5 bowlers మనకు వచ్చింది 6 and అంటే ఏం చెప్పాను ఇంటూ 7 అంటే 7 6 7 42 సేమ్ వన్. ఇప్పుడు 5 bowlers అయిపోయింది, నెక్స్ట్ 6 bowlers. So number of ways of selecting 6 bowlers from 6 bowlers from 6 bowlers. 6 bowlers ఉన్నారు, 6 bowlers ని సెలెక్ట్ చేయాలంటే ఆల్ సెలెక్షన్స్ అంటే 1 అంటే 6C6. ఎన్సీఆర్ ఫార్ములా 6 - 6 ఎంత 0 కదా, 6 నాట్ వాల్యూ ఎంత 1. సో 6 బౌలర్స్ సెలెక్ట్ చేసాం. 11 + 6 బౌలర్స్ అంటే రిమైనింగ్ 5 మెంబర్స్ ఉంటారు. ఆ 5 మెంబర్స్ బ్యాట్స్మెన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ రిమైనింగ్ 5 players from 7 batsmen. So 7C5. 7 members లో 5 members సెలెక్ట్ చేయాలి. 7C5. 7 - 5 అంటే 2 అంటే 7C2. ఎంత 7C2 వాల్యూ 7 factorial by 7 - 2 ఎంత 5 factorial into 2 factorial ఎంత 7 into 6 into 5 factorial by 5 factorial into 2 factorial cancel. 2 factorial అంటే 2 1s 2 2 3s 7 3s ఎంత 21. 7 3s 21. సో 1 21. నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఎంత మనకి number of ways of selecting 6 bowlers and 5 batsmen. So into 1 into 21 we are getting 21. 1 into 21. 5 bowlers ఉండడానికి మనకు నంబర్ ఆఫ్ వేస్ 42 ఉన్నాయి. 6 bowlers ఉండడానికి మొత్తం 21 వేస్ ఉన్నాయి. ఇప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ వేస్ అట్లీస్ట్ 5 bowlers. Number of ways of selecting at least 5 bowlers. At least అంటే మీనింగ్ ఏంటి either 5 or more. 5 or more. R అంటే ఏంటి సమ్ అంటే ప్లస్. అట్లీస్ట్ 5 ఎన్ని ఉన్నాయి మనకి 42. ఆర్ అట్లీస్ట్ 5 bowlers అంటే 42. ఆర్ అంటే ప్లస్ 6 bowlers. 6 bowlers అంటే 21. 42 + 20 60 63. This is the answer. 42 + 21 is 63. Next question. Find the number of ways of forming a committee of 5 members from 6 men and 3 ladies. Show that committee contains at least 2 ladies. ఈ క్వశ్చన్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది find the number of ways of forming a committee of 5 members from 6 men and 6 ladies. Show that the committee contains at least 2 ladies. At least అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ మనకి మినిమం 2 ladies అంటే 2 or more. లేడీస్ అంటే ఎంతమంది ఇచ్చాడు మనకి 3 ladies ఇచ్చాడు.
కాబట్టి ఇక్కడ అట్లీస్ట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి, అట్లీస్ట్. సో ఫామ్ ఏ కమిటీ, ఒక కమిటీని ఫామ్ చేస్తున్నామంటే దెర్ ఈజ్ నో అరేంజ్మెంట్. కమిటీని ఫామ్ చేయడానికి మనకు అరేంజ్మెంట్తో పని లేదు. సో ఫామ్ ఏ కమిటీ అని ఇక్కడ ఫార్మింగ్ అంటే కాంబినేషన్. అట్లీస్ట్ అంటే మినిమం 2 or 3 అని దాని మీనింగ్. 2 ladies or 3 ladies అని. ఫార్మింగ్ అంటే మీనింగ్ ఏంటి మనకి? కాంబినేషన్. ఇచ్చిన క్వశ్చన్ కాంబినేషన్ క్వశ్చన్ ఇచ్చిన దాంట్లో. మెంబర్ 6 men and 3 ladies అన్నాడు. అంటే అండ్ అంటే మనకి ప్రొడక్ట్ అంటే ఇంటూ. ఇంతకుముందు మనకు సెలక్షన్ అని ఇచ్చాడు డైరెక్ట్గా. సెలక్షన్ అంటే కాంబినేషన్ అని చెప్పాను. ఇప్పుడు ఫామ్ ఏ కమిటీ అన్నాడు. అంటే కమిటీని ఫామ్ చేయాలంటే మనం సెలక్షనే వాడతాం. ఫార్మింగ్ కమిటీ అంటే సెలక్షన్ ఆఫ్ ద కమిటీ. కాబట్టి ఫార్మింగ్ అంటే మనకు కాంబినేషన్ ఎక్కడ వచ్చింది. సో ఫస్ట్ గివెన్ దట్ number of men's 6, number of ladies 3, number of committee, numbers of committee, number of committees to be selected, to be formed, that is 5 members given that. So what is given that? Given that at least committee contains at least 2 ladies. So therefore committee contains 2 or 3 ladies. 2 or either 2 or 3 ladies. Committee contains either 2 or 3 ladies. So committee contains 2 ladies. Committee contains 3 ladies. So first one, number of is selecting 2 ladies. Selecting 2 ladies from 3 ladies. టోటల్గా 3 ladies ఇచ్చాడు. 3 నుంచి 2 ఎంత? 3C2. ఎన్సీఆర్ ఫార్ములా ఇంతకుముందు చెప్పినట్టు ఎన్సీ n-r. 3 minus 2 ఎంత? 1. 3C1. NC1 వాల్యూ ఎంత? n. 3C1 అంటే 3. సో రిమైనింగ్ number of ways so number of ways of selecting remaining members from remaining members ఎంతమంది మనకు టోటల్గా 5 members వాళ్ళు 3 members 2 members సెలెక్ట్ చేసుకున్నాం అంటే రిమైనింగ్ 3 members from 6 men నుంచి సెలెక్ట్ చేయాలి. అంటే మీనింగ్ ఏంటి? 6C3. 6 minus 3 అంటే మళ్ళీ 3 వస్తుంది కాబట్టి డైరెక్ట్గా 6 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత మనకు 6 వాల్యూ? సో NPR/R ఫ్యాక్టోరియల్ మన ఫార్ములా ఏం రాయచ్చు మనం? 6 ఫ్యాక్టోరియల్ బై 6 minus 3 అంటే 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్. అంత మనకు 6 into 5 into 4 into 3 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంతా 3 into 2 into 1. 3 క్యాన్సల్. 3 1 3 2 6. 6 క్యాన్సల్. 5 4 అంతా 20. ఈ వాల్యూ అంతా 20 వచ్చింది. సో నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 members 320 వచ్చింది మనకి. ఇప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్
Number of ways of selecting 2 ladies and 3 men. 2 ladies and 3 men. 2 ladies కంత మనకి 3 వచ్చింది, 3 మెంబర్స్ కంత 20 వచ్చింది. 3 into 20 ఎంత 60 అండ్ అంటే ఇంటూ ఇది మనకు వచ్చింది. నెక్స్ట్ ఫర్ 3 ladies number of ways of selecting 3 ladies from 3 ladies and then the 3C3 అంటే 3 minus 3 ఎంత 0, 3C0 ఎంత 1 NCR ఫార్ములా వాడుతుంది. నెక్స్ట్ number of ways of selecting remaining 2 members from 6 men అంత మనకి 6C2 ఎంత 6C2 వాల్యూ. సో 6 into 5 into 6 factorial by 6 minus 2 ఎంత 4 factorial into 2 factorial n factorial by n minus r into r factorial. సో మనకు వచ్చేది ఇక్కడ మనకి 6 factorial 6 6 into 5 into 4 factorial by 4 factorial into 2 under 2 into 1 4 4 cancel 2 1 2 3 2 1 2 3. సో 5 3 అంటే మనకి 15 5 3 15. సో ఇక్కడ మనకు వచ్చింది 15. ఇప్పుడు నంబర్ ఆఫ్ వేస్ of selecting 3 ladies and 2 men ఎంత మనకి లేడీస్ అంటే 1 వచ్చింది అండ్ 15 1 into 15 ఎంత 15. ఇప్పుడు అట్లీస్ట్ number of ways of selecting at least 2 ladies ఎంత మనకు వచ్చింది ఇక్కడ 60 వచ్చింది, ఇక్కడ ఎంత వచ్చింది 15 వచ్చింది. ఇక్కడ యాడ్ చేయండి 60 plus 15 ఎంత 75 is the answer. 75 is the answer. Next question. A round table conference is attended by 3 Indians, 3 Chinese, 3 Canadians and 2 Americans. Find the number of ways of arranging them at the round table. Show that the delegates belonging to the same country sit together. Round table అన్నాడు. రౌండ్ టేబుల్ అంటే మనకు గుర్తు రావాల్సింది ఏంటి సర్క్యులర్ పర్ముటేషన్. రౌండ్ టేబుల్ మనకు గుర్తు రావాల్సింది ఏంటి సర్క్యులర్ పర్ముటేషన్స్. నెక్స్ట్ ఇక్కడ మనకి సిట్ టుగెదర్ అన్నాడు. సిట్ టుగెదర్ అంటే మనకి ఇచ్చింది రిస్ట్రిక్టెడ్ పర్మిటేషన్. ఇచ్చింది ఏంటి రిస్ట్రిక్టెడ్, అందరు కలిపి ఒకే చోట కూర్చోవాలని చెప్తున్నాడు వాడు. సిట్ టుగెదర్ అంటే దట్ ఈస్ వన్ రిస్ట్రిక్షన్ ఆఫ్ ద అరేంజ్మెంట్. సో ఇచ్చింది మనకు రిస్ట్రిక్షన్ పర్మిటేషన్స్ ఇచ్చాడు. అది సర్క్యులర్ పర్మిటేషన్, అది కూడా రిస్ట్రిక్టెడ్ పర్మిటేషన్ ఇచ్చాడు మనకి. అది రెండు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సర్క్యులర్ పర్మిటేషన్ మనకి ఫార్ములా ఏంటి n-1 ఫ్యాక్టోరియల్. టుగెదర్కి కాన్సెప్ట్ ఏంటి 3 ఇండియన్స్ని ఒకే చోట ఉండాలి. సిట్ టుగెదర్ అన్నాడు అంటే 3 ఇండియన్స్ మనకి ఒకే చోట అరేంజ్మెంట్ ఇవ్వాలి అంటే ఇండియన్స్ని మనం ఒక అరేంజ్మెంట్గా తీసుకోవాలి. మొత్తం కలిపి ఒక యూనిట్ అంతే, 3 కాదు, అక్కడ ఓన్లీ 1. ఇండియన్స్ అంతా కలిపి ఓన్లీ 1. అలాగే చైనీస్ మొత్తం కలిపి ఒకే చోట అరేంజ్ చేయాలి మనం అంటే చైనీస్ మెంబర్ కలిపి అంతా ఒక యూనిట్గా అంటే ఇండియన్ ఒక యూనిట్, చైనీస్ ఒక యూనిట్, కెనడియన్స్ ఒక యూనిట్, అమెరికన్ ఒకటి, అంటే మొత్తం 4 యూనిట్స్ ఇక్కడ మనకి. అంటే 4 మెంబర్స్కి మనం అరేంజ్మెంట్ చేస్తున్నాం. సో 4 మెంబర్స్ని అరేంజ్మెంట్ చేస్తే ఎప్పుడైనా సరే టుగెదర్ కాన్సెప్ట్ వస్తే
టుగెదర్ అనే కాన్సెప్ట్ కనుకుంటే ఆ యూనిట్ మొత్తాన్ని అక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ మొత్తాన్ని ఒక యూనిట్గా ట్రీట్ చేయాలి. ఇండియన్స్ ఆర్ టుగెదర్ అంటే ఇండియన్స్ మొత్తం ఒకటే, అంటే ఒక యూనిట్. చైనీస్ ఆర్ టుగెదర్ అంటే చైనీస్ అంతా ఒక యూనిట్, కెనడియన్స్ అంతా ఒక యూనిట్, అమెరికన్స్ అంతా ఒక యూనిట్. కాబట్టి మొత్తం 4 మెంబర్స్ని అరేంజ్మెంట్ ఇస్తే చాలు. సర్క్యులర్ పర్మిటేషన్లో 4 మెంబర్స్కి అరేంజ్మెంట్ ఎంత? 4 - 1 ఎంత? 3 ఫ్యాక్టోరియల్ అయిపోయింది. ఇక్కడ మామూలుగా 3 ఫ్యాక్టోరియల్ వస్తుంది. కానీ ఇంటర్నల్ అరేంజ్మెంట్స్ అంటాం. ఇంటర్నల్ అరేంజ్మెంట్స్ 3 ఇండియన్స్కి మనం అరేంజ్మెంట్స్ ఇచ్చినా సరే, 3 ఇండియన్స్కి మనకి అరేంజ్మెంట్స్ ఇచ్చినా వాళ్ళకి ఇంటర్నల్ అరేంజ్మెంట్స్ అనేది మనకి టోటల్గా మన లీనియర్ పర్మిటేషన్ ప్రకారం ఏబిసిని మనం ఇంటర్నల్ మార్చవచ్చు. చేయొచ్చు. ఏ ఇక్కడికి రావచ్చు, సి ఇటు రావచ్చు, ఏ ఈ ప్లేస్కి రావచ్చు, బి ఈ ప్లేస్కి రావచ్చు. కాబట్టి అందరూ ఒకే చోట ఉంటారు. బట్ ఇంటర్నల్గా అరేంజ్మెంట్స్ చేయొచ్చు, మనం అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. అవి ఎన్ని రకాలుగా ఉంటాయంటే చెప్తాం. 3 మెంబర్స్ ఉన్నారంటే 3 ఫ్యాక్టోరియల్ అంటాం. కాబట్టి ఇంటర్నల్ అరేంజ్మెంట్స్ ప్రకారం ఏబిసికి 3 ఫ్యాక్టోరియల్, అలాగే చైనీస్ కూడా ఇంటర్నల్ అరేంజ్మెంట్స్ 3 ఫ్యాక్టోరియల్ అవుతుంది, అలాగే కెనడియన్స్కి 3 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఇంటర్నల్ అరేంజ్మెంట్స్ అక్కడే ఉంటారు, బట్ ఇంటర్నల్ అరేంజ్మెంట్స్ 2 అమెరికన్స్ అక్కడే ఉంటారు, వాళ్ళకి ఇంటర్నల్ అరేంజ్మెంట్స్ 2 ఉంటుంది. కాబట్టి మొత్తం అండ్ అందరికీ అరేంజ్మెంట్స్ ఇవ్వాలి. అమెరికన్స్ అండ్ ఇండియన్స్ అండ్ చైనీస్ అండ్ కెనడియన్స్ అన్నంటే ఇంటూ. కాబట్టి మొత్తం మల్టిప్లై చేయాలి. 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. దిస్ ఇస్ ద ఆన్సర్. మీరు దానిపైన వర్కింగ్ రాస్తే మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. Given that number of Indians, three. Chinese, three. Canadians, 3. Americans, number of candidates. So, what are you asking? Arrangements of. So, number of ways of arranging them at the round table at the round table and sit together all are sit together. Given that all delegates belonging to same country sit together around the table. So sit together అన్నాడు కాబట్టి so we are treating as each country has one unit. Each country has one unit. So ఇప్పుడు number of units అంటే number of entries. So number of entities మొత్తం మనకి number of entities అంటే మొత్తం 4 countries ఉన్నాయి. మనకి 4 countries మనకి 1 + 1 + 1 + 1 ఎంత మొత్తం 4 యూనిట్స్ ఉన్నాయి మనకి. మొత్తం ఎంత మనకి 4 యూనిట్స్. సో number of arrangement of 4 units around the table. Around the table. And మన ఫార్ములా n-1 ఫ్యాక్టోరియల్ అంటే 4 - 1 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్. బట్ the internal arrangements of
ఫస్ట్ యూనిట్ దీన్ని ఏబిసి అనుకుంటే ఏబిసిడి అనుకుంటే మనం సో ఇన్ ఏ ద నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఇన్ ఏ యూనిట్ ద నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ among themselves ఎంత మనకి 3 మెంబర్స్ ఉన్నారు. 3 మెంబర్స్కి సెలెక్ట్ చేయడానికి ఎంత వస్తుంది? మనకి 3 ఫ్యాక్టోరియల్ వస్తుంది. సేమ్ ఇన్ బి నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అమాంగ్ themselves 3 ఫ్యాక్టోరియల్. యూనిట్ బి. యూనిట్ సి సేమ్ వన్ 3 ఫ్యాక్టోరియల్. ఏ ఇది బి ఇది సి. సి అమెరికన్ డి ఏబిసిడి. డికి మనం నెంబర్ ఆఫ్ themselves 2 ఫ్యాక్టోరియల్. 2 ఉంటే 2 ఫ్యాక్టోరియల్ వస్తుంది మనకి. సో ఇప్పుడు టోటల్ ఎంత మనకి? సో టోటల్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఫస్ట్ మనకి 3 ఫ్యాక్టోరియల్ తీసుకోండి. 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇంటర్నల్ అరేంజ్మెంట్స్ ఎంత? 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. దిస్ ఇస్ ద ఆన్సర్. Next question. Find the sum of all 4-digit numbers that can be formed using the digits 1, 3, 5, 7, 9. Formula ఏంటి మనకి ఇక్కడ? Sum of all digit numbers. That given from n digit numbers, from n digits, excluding 0, not including 0, excluding 0. n digit లో 0 లేదు మనకి. సో sum of all digit numbers that given from n digits excluding 0 ఎంత మనకి? n minus 1 into p into r minus 1 into sum of n digits into 1 into 1 r times. ఇది మన ఫార్ములా. 0 లేకపోతే, ఇచ్చిన నంబర్స్లో 0 లేకపోతే మనం ఏం చేయాల్సిన ఫార్ములా ఇది. సో క్లియర్ ఉంది మనకి ఇక్కడ. వాటి గివెన్ నంబర్స్, గివెన్ డిజిట్స్ 1, 3, 5, 7, 9. therefore n equal ఎంత? 5 digits ఉన్నాయి. n equal to 5 digits. he asking sum of the 4-digit numbers. Sum of 4-digit numbers. From sum of 4-digit numbers that can be given by 1, 3, 5, 7, 9. ఇక్కడ ఏం రాస్తాం మనం? సో ఇక్కడ r ఈక్వల్ ఎంత? 4 ఇచ్చాడు మనకి. r ఈక్వల్ టు therefore n ఈక్వల్ టు 5, r ఈక్వల్ టు 4. మన ఫార్ములా ఏంటి? మనకి n మైనస్ 1. n అంటే ఏంటి? 5 మైనస్ 1 p ఇంటూ r మైనస్ 1 ఎంత? 4 మైనస్ 1 ఇంటూ సమ్ అంటే ఎంత? 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ ఇంటూ r టైమ్స్ అంటే r వాల్యూ ఎంత? 4 అంటే 1 1 1 తీసుకో. 5 minus 1 ఎంత? 4p3 into 9 plus 1 10 17 20 25 into 1 1 1 1. సో 4p3 వాల్యూ ఎంత మనకి? 4p3 అంటే 4 into వచ్చిన వాల్యూ నెక్స్ట్ 3 into 2. సో 4 3 12 12 24 into 25 into 1 into 1 into 1 into 1 into. So 4 3 is 12, 12 into 24, 25. So 25 2 is 50, 50 into 4 3 is 12, 12 5 is 60.
12 5 is 60, so 600. 1 1 1 1 into 600. 6 1 is 6, 6 1 is 6, 6 1 is 6, 6 1 is 6, 0 0. This is the answer. Find the sum of all 4-digit numbers that can be formed using the digits 0 2 4 7 8 without repetition. ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి? ఇక్కడ 0 ఇంక్లూడ్లో ఉంది. 0 ఉన్నప్పుడు మనకు n-1 into p into r-1 into sum of digits into 1 into 1 into 1 r times r ఎన్నిసార్లు ఉంటే ఎన్నిసార్లు రాయండి. తర్వాత మైనస్ రాసి 0 లేకపోతే ఇదే ఫార్ములా, 0 కన్నా ఉంటే మైనస్ రాసి n-1 n-2 p r-2 into sum of the digits into 1 into 1 into 1 ఎన్నిసార్లు r-1 టైమ్స్ రాయండి. r-1 టైమ్స్ ఇది ఫార్ములా. సో మీకు గివెన్ డిజిట్స్ ఎన్ని ఇచ్చాడు? 0 2 4 7 8 ఇచ్చాడు. అంటే n వాల్యూ 5 ఇచ్చాడు. n ఈక్వల్ టు 5. అండ్ r వాల్యూ ఎంత ఇచ్చాడు? ఇంకో 4 డిజిట్ నెంబర్ ఇచ్చాడు. r వాల్యూ ఎంత? 4 డిజిట్ నెంబర్. సో సమ్ ఆఫ్ 4 డిజిట్ నెంబర్స్ that can be found using the digits 0 2 4 7 8. ఫార్ములా ఏంటి మనకి? n-1 n అంటే ఎంత మనకి? 5 అంటే 5 - 1 p 4 - 1 into sum of the digits 0 plus 2 plus 4 plus 7 plus 8 into 1 into 1 into 1 into 1 4 times minus 5 minus 2 ఇదంతా ఇప్పుడు మనకి నెక్స్ట్ అంతా మనకి r-2 అంటే 5 minus 2 p into 4 minus 2 sum of the digits 0 plus 2 plus 4 plus 7 plus 8 into 1 1 1 3 times r-1 times అంటే 3 times రాయాలి. 5 minus 1 ఎంత మనకి? 4 p3, so 8 plus 2 10 17 plus 4 21 into 21 to 1 into 1 into 1 into 1 minus 5 minus 2 ఎంత? 3 4 minus 2 ఎంత? 2 3p2 into same one 21 into 11 into 11 into 11 this one. దీన్ని సింప్లిఫై చేసి ఆన్సర్ రాయండి. 4p3 అంటే ఇంతకుముందు చేసాం మనం 4 into 3 into 2 times into 21 into 21 into 1 into 1 into 1 into 1 3p2 అంటే ఎంత? 3 into 2 into 21 into 1 into 1 into 1 into 1 this one 21. So 4 3 is 12 2 is 24 24 into 21 into 1 1 1 1 minus 3 2 is 6 into 21 into 1 1 1 1 this is all. So 24 into 21 into 1 24 into 21 24 into 21 21 4 1 4 4 2 is 8 and 84. So 21 2 is 42 plus 8 and 504 and 50 504 into 1 1 1 1 minus same one 6 1 is 6 6 2 is 12 6 1 is 6 6 2 is 12 1 1 1 this is 504 into 1 1 1 triple ones. దీని ఏం రాయచ్చు మనం? 500 plus 400 రాయచ్చు into 1 1 1 1 అని రాయాలి. 126 నేను రాయచ్చు మనం 126 ను 120 plus 6 అని రాయచ్చు into 1 1 1. సో 500 అంటే ఎంత మనకి? 5 5 5 5 2 zeros plus 4 4 4 minus 12 into triple ones 12 into ఎంత మనకి? 12 ones are 12 మళ్ళీ 12 ones are 12 1 క్యారీ అవుతుంది మనకి 12 plus 1 ఎంత 30 మళ్ళీ 12 ones are 12 12 plus 1 ఎంత 30 0 ఉంది కాబట్టి 0 ప్లస్
6 1 6, 6 1 6, 6 1 6. ఇన్ని యాడ్ చేసి ఆన్సర్ రాస్తాను. అంటే ఇప్పుడు మనకి 5 5 5 5 0 0 4 4s ఉన్నాయి కాబట్టి 4 4 4 ఎంత మనకి 4 4 5 ప్లస్ 4 9 9 డబల్ 5. దీని వాల్యూ ఏం రాస్తాం కదా మనం డబల్ 5 డబల్ 9 డబల్ 4 మైనస్ ఇక్కడ ఏమన్నా మనకి 1 3 3 2 0 6 6 6 6 6 plus 2 8 6 plus 3 9 30 13 98 6. So this is 30,096. Then final answer అయితే మనకి డబల్ 5 డబల్ 9 డబల్ 4 ఇక్కడైతే మనకి 13986. 1 క్యారీ అవుతుంది 14 14 6 అంటే ఎంత మనకి 8. నెక్స్ట్ ఇక్కడ 3 13 8 అంటే ఎంత 5. ఇక్కడ 8 18 మైనస్ 9 ఎంత 9. ఇక్కడ 8 క్యారీ 8 మైనస్ 3 ఎంత 5. సో ఇక్కడ 5 అంటే ఎంత 4. ఇక్కడ 5 అంటే మనకు ఆన్సర్ ఎంత 54 5 9 58. 54 59 58. So this is 5,48,958 is the answer. Right. So these are most important questions from permutation and combinations 4 marks.